హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన స్నాక్స్ ప్రిపేర్ చేశాను. అదే గోబీ 65. నేను దీంట్లో కార్న్ఫ్లోర్ యూస్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో లేదనమాట. ప్రస్తుతానికి ఉండే ఐటమ్స్తోనే యూస్ చేశాను. 3 to 4 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. దాంట్లో చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్. మామూలుగా అయితే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తారు, నా దగ్గర ఇంట్లో లేదు. వైట్ పెప్పర్ పౌడర్ ఒక్కటే వేశాను. అండ్ 1 or 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, 2 స్పూన్స్ పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, హాట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మరి ఎక్కువ థిక్గా కాదు, ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీ కూడా కాదు, మీడియం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ సాల్ట్ వాటర్లో ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ పిండితో. ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గోబీని వేయించుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ. చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్